హలో గైస్, ఇవాళ మనం బ్లాక్స్ క్రేజీ ఆడబోతున్నాం. అంటే ఆడట్లేదు, మనము మనం కూడా కాదు. మనం ఇవాళ హౌస్ ఎప్పుడో మేము బిల్డ్ చేస్తాం. అలాగే నా ఫ్రెండ్ వీరాజ్ అనే ఒక అబ్బాయి, వాడు నా ఫ్రెండ్. అలాగే ఇప్పుడు వాడి హౌస్, నా హౌస్ కూడా చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇదిగోండి గైస్, లక్కీ వరల్డ్ అంటే నాది, డైమండ్ హౌస్ అంటే నా ఫ్రెండ్ది, మిగతాయన్నీ పద్మా సర్వైవల్ మై వరల్డ్ అయ్యి వేరే. సరే గైస్, ఇప్పుడు లక్కీ వరల్డ్, ఫస్ట్ లక్కీ వరల్డ్. ముందు నా హౌస్ చూడొచ్చా గైస్? ఓకే, నా హౌసే బెస్ట్ కాబట్టి నా హౌసే ఫస్ట్ చూడాలి. మీకు నా ఇల్లు మొత్తం చూపిస్తాను గైస్. మీరు ఏమనుకోకండి, ముందు మేము ఈ పార్ట్ చూపిస్తా, దాని తర్వాత నెక్స్ట్ నేను వేరే పార్ట్స్ అలా చూపిస్తాను. అంటే మేము మా హౌస్ అలాగ అప్గ్రేడ్ చేసుకుంటాం. అప్గ్రేడ్ చేసాక మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకేనా గైస్? ఇప్పుడు జనరేటింగ్ వరల్డ్ అంటే గైస్, అంటే వరల్డ్ని మొత్తం జనరేట్ చేస్తున్నాయి. అలాగే రిసోర్సెస్ అంటే ఈ మొక్కలు, ఈ చెట్లు ఇవన్నీ పెడతాయి. వాళ్ళు పెట్టేశారు కానీ అబద్ధాలు ఆడుతున్నారు గైస్. అబద్ధాలు ఆడుతున్నారు. ఫాస్ట్గా లోడింగ్ని పంపించండి. అయ్యా లోడింగ్ పంపించేసాయి గైస్. గైస్ మేము ఇంట్లో ఉన్నాం. గైస్ మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు కదా, మీరు అప్పుడే ఇల్లుని చూడకూడదు. చీటింగ్. గైస్ ఒక్కసారి గైస్ నేను ఓపెన్ అన్నప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి, అప్పుడు దాకా క్లోజే చేయండి. అసలు మీరు ఓపెనే చేయకూడదు. అదే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్. గైస్ ఒక్కసారి గైస్ ఇక్కడ డస్ట్రా అయిపోయింది. ఇక్కడ దాని బదులుగా ఈ బ్రిడ్జ్ లీస్ పెట్టేస్తాను. ఓకే గైస్, అసలు బయటికి వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. గైస్ ఒక్కసారి గైస్ ప్లీజ్ గైస్ ఐస్ క్లోజ్ చేసుకోండి. ఎస్ వే ఫైనల్లీ దొరికింది. గైస్ ఏంటి గైస్, అసలు ఏమైంది? గైస్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ పెడతాను గైస్. ఎవరైనా వెళ్ళకపోతే గైస్ మీరు కళ్ళు తెరవచ్చు ఇప్పుడు. ఓకే తెరిచారు కదా గైస్. ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ గైస్, ముందు డోర్ మనం వెతకాలి. ఈ ఐడెంటిఫికల్ డోర్ ఇక్కడ ఉంది. అనవసరంగా మొత్తం వెతికాం. గైస్ మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఇలా దూకే చచ్చిపోవాలంటే, కానీ మీరు చచ్చిపోకూడదు. ఎందుకంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశాక అస్సలు చచ్చిపోకూడదు. గైస్ చూసారా, ఇక్కడ జంప్ చేయండి. ఈ జంప్ చేసి గైస్ ఇప్పుడు మీరు నా హౌస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ముందు మీరు ఏదో ఒక తెలియని వెత్తులాగా యాడ్ చేయాలి. ఆగండి గైస్, ఇదే రోడ్ గైస్. ఈ గేమ్లో మిస్టర్ డక్ అనేది ఒక డక్ ఉంటుంది గైస్. ఆ డక్ నా ఇల్లుని డిస్ట్రాయ్ చేసింది. ఓకే గైస్, ఇదే రోడ్. మీరు నా హౌస్కి వస్తున్నారు. చూసారా గైస్ ఎంత పెద్దదో నా హౌస్. ఓకే చూడొచ్చు, ఇదే నా బెల్. డింగ్ కొట్టేశారు కదా, ఇప్పుడు డోర్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు డోర్ క్లోజ్ చేయండి. ఓకే గైస్ చూసారా ఎంత పెద్దదో. ఇక్కడేమో అక్కడేమో నేను పడుకుంటా, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఎవరైనా పడుకుంటారు.
గైస్ ఇక్కడ చాలా ఉన్నాయి గైస్. ఫోటో ఫ్రేమ్స్ చూడండి గైస్, ఎన్ని పెట్టి. మీకు బోర్ కొడితే పడుకున్నప్పుడు ఇక్కడి నుంచి బయటికి చూడొచ్చు. కానీ జాగ్రత్త, ఏదైనా మాన్స్టర్ వస్తే మీరు భయపడకండి, దుప్పటి కప్పేసుకోండి, దుప్పటి ఉంది కదా. ఓకే గైస్, నెక్స్ట్ మీకు ఈ రూమ్ చూపించకూడదు, ఆగండి గైస్. గైస్ ఇక్కడ మీకోసం లేచుండే. గైస్ నా ఇంట్లో ఒకే ఒక సమస్య గైస్, నా ఇల్లు ఎప్పుడూ ఇరిగిపోద్ది. అందుకే నేను ఈ ఆకుల్ని సేఫ్టీగా పెట్టుకుంటా చేతిలో. ఓకే గైస్, ఇప్పుడు డోర్ ఓపెన్ చేయండి. ఒకవేళ ఇల్లు డిస్ట్రాయ్ అయిపోతే బంకర్లోకి వచ్చేయచ్చు. బంకర్లో కూడా మీరు సేవ్ అవ్వచ్చు గైస్. ఎవరు చూడకుండా డోర్ వేసేసుకోండి. అలాగే ఇక్కడేమో ఏదో బుక్స్ చదువుకోండి, మీకు బోర్ కొడుతుంది. ఇంట్లో కామిక్స్ కూడా ఉన్నాయి, కింద కామిక్స్ పైన బుక్స్. నెక్స్ట్ ఇదే వెయింగ్ మిషన్, ఇక్కడ డైమండ్ లైట్, బోర్ కొడితే ఈ డైమండ్ లైట్ చూసుకోవచ్చు. అలాగే ఈ ఫోటో ఫ్రేమ్స్, అలాగే ఇక్కడే నా బెడ్ ఉంటుంది గైస్. మీకు చాలా నిద్ర వస్తే ఈ బెడ్ మీద పడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇదే నా రూమ్, అంటే నా రూమ్ కాదు, ఇదే నా సెకండ్ రూమ్. ఇక్కడ బుక్స్ ఉంటుంది, వంట వండుకుంటాకి ఇది ఉంటుంది, ఫర్నాస్. చెస్ట్లో ఖాళీగా ఉంటుంది ఎందుకంటే లీవ్స్ ఉన్నాయి, చెస్ట్లో లీవ్స్ ఉంటాయి గాయస్. అలాగే నెక్స్ట్ ఏమో ఇప్పుడు బయట వరకు వెళ్ళాలి గాయస్. సర్లే గైస్, బయట వరకు వెళ్తానులే. ఇల్లు ఓపిక నాకుంది, కానీ నా బాడీకి లేదు గైస్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది డొయ్యి అని వస్తే ఇలాగ ఇప్పుడు బంకర్ బయటికి రావచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ మీకు చూపించేది నా ఫేవరెట్ ట్రైన్ రైడ్ రూమ్. ఇక్కడ మీరు ట్రైన్ రైడ్ చేయొచ్చు. డోర్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ముందు మీరు రైడ్ ఎలా చేయాలంటే ఆ ట్రైన్ మొదలు వదిలేసి వెళ్ళిపోతుంది గాయస్. ఆగు అమ్మాయి. ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు వెనక్కి వెళ్ళచ్చు, ఇప్పుడు ముందుకి వెనక్కి. చూసారు గైస్, ట్రైన్ బాగుంది కదా గైస్. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు మనం పై ఫ్లోర్కి వెళ్ళొచ్చు గైస్. మనం వెళ్ళకుండా డోర్ క్లోజ్ అయిపోతుంది, ఈ వేస్ట్ డోర్. గైస్ ఇప్పుడు మనం గెస్ట్ రూమ్కి వెళ్ళచ్చు, పైన గెస్ట్ రూమ్ ఉంటుంది గాయస్. ఇది ఓకే గైస్, ఇప్పుడు వెళ్ళొచ్చు. ముందు మీరు లాడర్ ఎక్కలేరు కాబట్టి జంప్ చేసి మన ఎక్కొచ్చు. ఇక్కడ పైన వ్యూ చూసుకోవచ్చు కావాలంటే. గైస్ నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది గైస్. ఇప్పుడు నేను హౌస్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా. ఈ వైట్ స్టెయిన్ గ్లాస్ ముందు మనం గాల్లోకి ఎగరాలి. ఇక్కడ నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది గైస్. గాయస్ చూసారు కదా గాయస్, ఎంత బాగుందో. నైట్ అయితే ఏదో ఒకటి.
గైస్ ఇప్పుడు రెడీ కాదు. ఇక్కడ 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 గైస్ ముందు మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. గాయస్ అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు, ఎక్కడ గ్లాస్ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. గాయస్ అంత విచిత్రంగా ఉంది గ్లాస్. ఇక్కడ పెట్టాలి. అయిపోయింది గాయస్. ఒకవేళ మనకి బోర్ కొడితే ఇది వ్యూ పాయింట్ కూడా, అలాగే గెస్ట్ రూమ్కి రూట్ కూడా. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే గెస్ట్ రూమ్ గాయస్. ఇక్కడ ఒకవేళ మీకు వ్యూ చూడాలనిపిస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఎక్కి చూడచ్చు. పక్కనే బుక్స్ అది ఇది బ్లా 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 నెక్స్ట్ బ్లా 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 బ్లా. అయిపోయింది గైస్. సరిగ్గా చెప్పలేదు కానీ ఏమనుకోండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ గోస్ టు మై అప్పర్ హౌస్. మీరు చూడకూడదు గైస్ ఒకసారి. ఓకే మీరు చూడట్లేదు. చూడట్లేదు అంటే ఏంటి గైస్? చీటింగ్. గాయ్స్ చీటింగ్. సరే కళ్ళు తెరవచ్చు. గాయస్ మనం ఆబ్సిడియన్ తయారు చేయొచ్చు అనుకుంటున్నా. నాకు ఆబ్సిడియన్ తయారు చేయాలనిపిస్తుంది గాయస్. చూడండి గాయస్, బాగుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. టెలిపోర్ట్ అయిపోయాం. అది అన్నీ మన ఆశలు గాయస్. అసలు ఆబ్సిడియన్ ఉందని కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంత వేస్తున్నా హౌస్. గాయస్ గ్రీన్ వచ్చేసాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇదే ఫ్లడ్ ఫిషింగ్ ఏరియా గాయస్, అంటే ఫిష్ చేయలేని ఏరియా. ఇక్కడ నుంచి మనం ఫిషెస్ చూడొచ్చు. హాయ్ ఫిషెస్, బాగున్నారా? బాగున్నాను. నేను బయటకు వస్తే కూడా ట్రై చేస్తున్నాం కానీ రాలేనులే, ఇంకేం చేయలేను. బాయ్. ఓకే గైస్, ఇంకా మనం వెళ్ళచ్చు. పక్కనే డాన్సింగ్ రూమ్. ముందు మ్యూజిక్ ప్లే అవ్వదు. ఓకే గైస్, మ్యూజిక్ ప్లే అవుతుంది. గాయస్ ఇవన్నీ ముందు ఇక్కడ పెట్టేయాలి. ఇప్పుడు డాన్స్ చేయొచ్చు గాయస్ మనం. జింగి 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 జింగ్ జింగి 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 జింగ్. ఈ జింగి 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 జింగ్. ఓకే మ్యూజిక్. జింగి 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 జింగ్. బాగుంది కదా గైస్. ఓకే గైస్, నెక్స్ట్ చూడొచ్చు. డాన్సింగ్ రూమ్ చూస్తే కామెడీగా ఉంది కానీ బాగుందిలే.
ఓకే నెక్స్ట్ ఫ్లవర్స్ రూమ్. ఓ విండోలో నుంచి ఏం చూడలేం, బెస్ట్ విండో ఉన్న బెస్ట్ లేకపోయినా బెస్ట్. ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి గైస్, మధ్యలో నేను ఉంటాను గైస్. ఓకే ఈ ఫ్లవర్స్ నీళ్ళ పోయిపోయినా కానీ ఈ ఓకే ఇదే ఫ్లడ్ ఏరియా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే డోర్కి ముందు డోర్ పెట్టా, జాగ్రత్తగా ఉండాలి, నీళ్ళు బయటికి రాకూడదు. అంత జాగ్రత్తగా నేను చూస్తా, అందుకే ఈ ఫ్లడ్ రూమ్ బెస్ట్. ఇదే బెస్ట్ ఫ్లడ్ రూమ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం వీరాన్స్ హౌస్ చూడొచ్చు గైస్. ఈ హౌస్ ఉంటే ఇంకా మళ్ళీ కలుసుకోవచ్చు, అంటే మళ్ళీ కాదు, మళ్ళీ వీరాన్స్ హౌస్లో కలుసుకోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. గైస్ డైమండ్ హౌస్ అనేది వీరాన్స్ హౌస్ గైస్. ఇప్పుడు వస్తుంది జనరేటింగ్ వరల్డ్ బిల్డింగ్ టెరైన్. గాయస్ చాలాసేపు పడుతుంది, ఇది లోడ్ అవుతాకే చాలాసేపు పడుతుంది గాయస్. చాలాసేపు అంటే ఏంటి గాయస్, ఇంత ఫస్ట్గా వచ్చేస్తుంది. సర్లే మనకెందుకులే అవన్నీ, ఎప్పుడు రిసోర్సెస్ ఉన్నా కానీ అబద్ధాలు ఆడతాయి. ఓకే గాయస్ ఇప్పుడు నాకు టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకోవచ్చు గాయస్. ఓకే బాయ్ గాయస్.